మనం స్ప్రీవాల్డ్ వచ్చేసాము. ఈ పెయింటింగ్ స్ప్రీవాల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది లుబ్బెనావు అని ఒక స్టేషన్ అనమాట. బెర్లిన్ నుంచి ఆల్మోస్ట్ 1 hour పడుతుంది. సో జస్ట్ బిఫోర్ కార్డ్బస్కి 2 stops బిఫోర్ అనమాట. ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ దగ్గర దిగాము మేము ఇప్పుడు. సో నౌ వీఆర్ స్టార్టింగ్ టు స్ప్రీవాల్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు ఈ ట్రావెల్ వ్లాగ్లో మీకు నేను చూపిస్తున్నా వెనిస్ ఆఫ్ జర్మనీ. అంటే స్ప్రీవాల్డ్. ప్రీ అంటే వాటర్, లేక్, వరల్డ్ అంటే ఫారెస్ట్, అంటే వాటర్ మధ్యలో ఉండే ఫారెస్ట్ అనమాట. ఇప్పుడే ఈ స్టాప్లో గెట్ డౌన్ అయ్యాము. ఇప్పుడు పొద్దున్నే టైం 9 అయింది. మేమైతే ఆల్మోస్ట్ 4 o'clockకి లేచి ప్యాక్ చేసుకొని బయలుదేరి వెళ్తున్నాము. స్ప్రీవాల్డ్ మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు నేను చూపిస్తాను ఇవాళ. పదండి వెళ్దాం స్ప్రీవాల్డ్కి. మీన్వైల్ నాన్నకు బంతిపూలు ఉన్నాయి, గమనించారో లేదో. హ్యావ్ ఎ లుక్. సో అక్కడి నుంచి మేము నడుచుకుని వెళ్ళాలి. బస్సెస్ లేవు. సాటర్డే సండే ఇక్కడ బస్సెస్ కొన్ని విలేజెస్ పక్కకి వెళ్ళినప్పుడు దొరకడం చాలా కష్టం. ఇద్దరు సైకిల్స్ అన్న హైర్ చేసుకోవాలి, లేదన్నా నడుచుకొని వెళ్ళాలి. ట్యాక్సీస్ కూడా దొరకవు సమ్ టైమ్. సో ఇక్కడికి వచ్చాక అందుకే నడవడం కొంచెం ఈజీగా అలవాటు అవుతుంది అందరికీ. నాకు కూడా అలానే అయింది. సో ఈ బ్యూటిఫుల్ రోడ్లో నడవడానికి పెద్ద కష్టం అనిపించట్లేదు. సో అలా అంతా చూసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఇలా ఫ్లవర్స్ పాత్ వచ్చింది మధ్యలో. మన స్ప్రీవాల్డ్లో ఈ రోడ్ అంతా ఇలా రోజెస్ ఉన్నాయి. రండి చూద్దాం, వెళ్దాం. చాలా బాగున్నాయి. కమ్ విత్ మీ. జర్మనీలో విలేజెస్ ఎలా ఉంటాయి అంటే మీరు ఈ స్ప్రీవాల్డ్ని చూసినా మీకు తెలిసిపోతుంది. ఇది చాలా ఒక విలేజ్ లాంటిదే. కొంచెం దూరంగా, సిటీకి చాలా దూరంగా ఉంటుంది. అందుకని ఇల్లు కూడా మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మనం మెయిన్ బెర్లిన్ సిటీలో నేను మీకు చూపించే ప్లేసెస్, ఇక్కడ ఉండే ప్లేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మోస్ట్లీ మీకు ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువగా అనిపిస్తాయి, కొంచెం స్పేషియస్గాను ఉంటాయి. అండ్ అలా మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. దారిలో బోల్డ్ అన్ని చూసుకుంటూ హౌసెస్ ఎలా ఉన్నాయి. అండ్ ఏ విలేజ్కి వెళ్ళినా కూడా ఒక డిఫరెంట్ యూనిక్నెస్ అనేది అయితే పక్కా ఉంటుంది జర్మనీలో. అదైతే నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఎవరికి వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఎథ్నిక్ వేర్, వాళ్ళ సాంప్రదాయ దుస్తులు. ఇలాగే లుబ్బెనావుకి కూడా ఒక టైప్ ఆఫ్ దుస్తులు ఉన్నాయి. దాన్ని రిప్రజెంట్ చేస్తూ అక్కడ వేసుకొని ఉంటారు. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయా, గుర్కెన్ వాజర్. గుర్కెన్ అంటే ఏంటి అంటే కీరాతో రకరకాల డిషెస్ చేసి ఉంటారు. అంటే ఏంటి, కీరాని తీసుకెళ్ళి మెంతుల్లో నానబెడతారు, కీరాని తీసుకెళ్ళి వాటర్లో నానబెట్టడం, ఆయిల్లో నానబెట్టే రకరకాలు ఉంటాయి అన్నమాట. అదే ఇక్కడ స్పెషల్. అండ్ బీర్ గార్డెన్ అంటే ఏం లేదు, బియర్స్ అంతా సర్వ్ చేస్తారు. అలా చిన్న చిన్న ప్యాసేజెస్లో ఇవి కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. ఆల్ ఓవర్ జర్మనీ ఉంటాయి ఇవి. అండ్ ఇది చూసారా, మన ఊర్లో కూడా మనకి దొరుకుతాయి కదా ఇలాంటివి పేము బ్యాగులు, అలాంటివి పేము వస్తువులు అల్లుతారు కదా. సో వీళ్ళు కూడా అలానే చేశారు. ఇవి చాలా బాగున్నాయి. సేమ్ మన ఇండియాలో ఇంకా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేశారు వీళ్ళు. అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ చాలా బాగున్నాయి కదా. ఇంటి ముందు ఒక లేక్ లాగా. సో ఇంకా మేము నడుస్తూనే వెళ్ళాలి. ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. ఆ సన్ఫ్లవర్స్ ఆర్క్ చూడడానికి బయట నుంచి చాలా క్యూట్గా ఉంది. సో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. మేము ఒక ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది. మధ్యలో ఒక హాల్ట్ తీసుకొని బ్యాగ్లో తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ అన్నీ ఆ చెట్ల దగ్గరే చూస్తూ తినేసాం అన్నమాట. సో నౌ వీఆర్ వాకింగ్. అండ్ మేము ఇప్పుడు హాఫెన్కి వెళ్తున్నాం. హాఫెన్ అంటే పోర్ట్ అనమాట. హాఫెన్. ఫార్ట్ అంటే డ్రైవ్, హాఫెన్ అంటే పోర్ట్. సో ఇప్పుడు పోర్ట్కి వెళ్తూ ఉన్నాము. మేము ఇప్పుడు ఒక దగ్గర ఆగామన్నమాట. తను ఏం చెప్పాడు అంటే మేము ముందుకెళ్ళాలి, ఇక్కడేమో చిన్న పోర్ట్ ఇది, ఓన్లీ 2-3 ఉండే బోట్స్ని, సెల్ఫ్ బోట్స్ని మాత్రం అలో చేస్తా అన్నాడు. సో మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ స్టే చేయడానికి హోటల్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూఆర్
ఇంట్రెస్టెడ్ టు స్టే. సో ఇప్పుడు మేము వచ్చేసాం అనమాట. సో మేము మా రైడ్ని తీసుకుంటాం అండ్ ఈ రైడ్ మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. బట్ మీ ఇంట్రెస్ట్ కోసం నేను కొన్ని షార్ట్స్ అయితే క్లిప్పింగ్స్లో యాడ్ చేశాను. సో చూసి ఎంజాయ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. Thank you.